గాజు రేగు పండు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక రైతుకు 3 కుమార్తెలుండేవారు. అందులో చిన్నది అందమైనది. ఆమె పేరు సుందరి. రూపంలోనే గాక గుణాలకు కూడా ఆమె సుందరే. పెద్దవాళ్ళు ఇద్దరి మనస్సు మంచిది కాదు. వాళ్ళు పనిపాటలన్నీ సుందరి మీదకే తోసివేసి పైగా ఆమె చేసేదానిలో లోపాలు ఎంచుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు అమాయకురాలైన సుందరిని పిచ్చి పిల్ల అని పిలిచేవాళ్ళు. ఏమైనప్పటికీ సుందరి ఓర్చుకొని ఉండేది. ఒక రోజున తండ్రి సంతకు పోతూ కూతుర్లను పిలిచి ఎవరికేం తెచ్చి పెట్టమంటారు పేరు పేరున అడిగాడు. పెద్ద కూతురు విలువైన మణిహారం కావాలన్నది. రెండవ కూతురు చక్కటి జరీ చీర కావాలన్నది. వీలును బట్టి నాకు వెండి పల్లెము గాజు రేగు పండు తెచ్చిపెట్టండి అని సుందరి అన్నది. తండ్రి వెళ్ళింది మొదలుకొని ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడిపోయారు. సుందరి మామూలుగా ఇంటి పనులు చూసుకుంటూ తల్లిని కనిపెట్టుకుని ఉన్నది. ఒక వారం రోజులకల్లా తండ్రి తిరిగి వచ్చాడు. అతను వచ్చినట్టు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు. సుందరి మాత్రం తండ్రి దుస్తులు అందుకొని మంచినీళ్ళిచ్చి అతని క్షేమ సమాచారాలు కనుక్కున్నది. తల్లి, నీవు కోరిన వస్తువుల కోసం చాలా తిరగవలసి వచ్చింది. అయితే ఏంలే, దొరికాయి, అదే సంతోషం అని సుందరితో తండ్రి చెప్పాడు. అయ్యో, నాన్నకు శ్రమ ఇచ్చాను కదా అని ఆమె విచారించింది. అయితే వీటితో ఏం చేస్తావమ్మా అని తండ్రి అడిగాడు. రేగు పండును పల్లెంలో నూరుతాను అని సుందరి చెప్పేసరికి పిచ్చి పిల్ల, ఇదేమి ఆట అని అతను నవ్వాడు. పెద్ద ఆమె మణిహారం వేసుకున్నది. రెండవ ఆమె జరీ చీర కట్టుకున్నది. అవి చూసుకొని వాళ్ళు మురిసిపోయారు. సుందరి వెండి పల్లెంలో గాజు రేగు పండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతున్నది. కొంతసేపటికి సుందరికి పల్లెంలో ప్రపంచమంతా కళ్ళకు కట్టినట్టు కనబడింది. సింహాసనం మీద కూర్చున్న రాజు, సముద్రం మీద పోయే ఓడలు, పట్టణంలో మేడలు, ఒకటేమిటి అన్నీ స్పష్టంగా ఆగుపడుతున్నాయి. వీటిని చూడడం ఒక ఆటగా పెట్టుకొని సుందరి ఆశ్చర్యపోయి ఆనందించేది. సుందరి ఇలా సరదాగా ఉండడం చూసి అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు. ఆ పల్లెము పండు ఎలాగైనా కాజేద్దామని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. పెద్దక్క తన మణిహారానికి బదులు వాటినిమ్మని అడిగింది. చిన్నక్క తన జరీ చీరకు బదులు వాటినిమ్మని అడిగింది. సుందరి ఇద్దరికి ఇవ్వనన్నది. అసూయకు తోడు అక్కలిద్దరకు ఇప్పుడు సుందరి మీద కోపం కూడా రేగింది. ఇక మెల్లిగా అడిగి లాభం లేదు. ఆమెను చంపివేసినట్టయితే ఆ వస్తువులు మనం సులువుగా చిక్కించుకోవచ్చు అని అక్కలిద్దరూ ఆలోచించుకొని కుట్ర పన్నారు. మరునాడు వాళ్ళు సుందరిని పిలిచి, చెల్లి, మేం పళ్ళు కోసుకురావడానికి తోటకు పోతున్నాం. అన్నీ మోయడం ఇద్దరి వల్ల కాదు కదా, నువ్వూరా అని పిలిచారు. సరేనని 3 తట్టలు తనే చేత పట్టుకొని సుందరి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు ఆమె తన ఆట వస్తువులు 2 దాచమని తండ్రికిచ్చింది. పోయి వాళ్ళు ఒక అడవి చేరుకున్నారు. కొంచెంసేపు పళ్ళు ఏరినట్టే ఏరి అక్కలిద్దరూ సుందరిని తన ఆట వస్తువులు 2 ఇమ్మన్నారు. ఆమె తన దగ్గర లేవంది. ఈ మాట నమ్మక సుందరి అబద్ధమాడుతున్నదని చెప్పి వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక తెగవేశారు. కానీ వాళ్లకు పల్లెము పండు దొరకనే లేదు. ఇక చేసేదేమున్నది, దుఃఖం నటిస్తూ ఇంటికి చేరుకొని అడవిలో తోడేళ్లు కూశాయి. చెల్లిని అవి వేసుకుపోయినాయో ఏమో, ఎంత వెతికినా మాకు కనబడలేదు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వలవల ఏడ్చారు. కొంతకాలానికి ఒక గొల్ల పిల్లవాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. ఒక పొదలో వాడికి ఒక చిత్రమైన చెట్టు కనబడింది. చూపుకు అది బోలుగొట్టంలాగా ఉంది. ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు, ఎర్రని కాయలు కాసి ఉన్నాయి. గొల్ల పిల్లవాడు దానిని కోసి గొట్టానికి పీపీ పెట్టి ఊదుదామనుకుంటున్నప్పుడు అది అతని పెదవులకు తగిలేసరికి ఇలా పాడడం మొదలెట్టింది. ఊదుబూరా ఊదుబూరా, తల్లికి తండ్రికి జయం జయం. పెద్దక్క చిన్నక్క కలిసి పండ్లు కోసుకుందామని పిలిచి పల్లెం పండు కాజేద్దామని నరికారయ్య నట్టడవిలో. ఈ వింత బూరా పట్టుకొని గొల్ల పిల్లవాడు ఊళ్ళోకి పరిగెత్తాడు.
అందరూ గుమిగూడి ఆశ్చర్యంతో పాట వింటున్నారు. విన్న వాళ్ళంతా కూడా అయ్యో పాపం, ఎవ్వల్లమ్మా ఆ చంపేసిన దుర్మార్గులు అని జాలిపడ్డారు. చివరకు ఈ వార్త రైతుకు తెలిసింది. అతను పాట విని కళ్ళ వెంట బొటబొట నీళ్లు రాల్చాడు. ఈ గొట్టం దొరికిన స్థలానికి తీసుకువెళ్ళమని గొల్ల పిల్లవాడిని బ్రతిమలాడాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ గొల్లవాడు గొట్టం కోసిన చెట్టు మొదలు ఇంకా పాడుతూనే ఉంది. రైతు ఆ మూడు తవ్వి చూసేసరికి తన మూడవ కూతురు సుందరి నిద్రపోతున్నట్టుగా పడుకొని ఉన్నది. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. చెట్టు మొదలు ఈసారి పాట మార్చి ఇలా పాడింది. పెద్దక్క చిన్నక్క కలిసి పళ్ళు కోద్దామని పిలిచి పల్లెం పండు కాజేద్దామని నరికారయ్య నట్టడవిలో. నాన్న నాన్న, రాజాగారి బావిలో జలము పట్టుకు వచ్చి చల్లితివంటే నేలేస్తాను, తెలివొస్తుంది. ఈ పాట వినేసరికి లోకమంతా అక్కలిద్దరను తిట్టిపోశారు. గొల్ల పిల్లవాడిని అక్కడే కాపలా ఉంచి తండ్రి తక్షణమే రాజుగారి దగ్గరకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వారికి విన్నవించాడు. దానికి రాజుగారు, సరే, మా బావిలో నీళ్లు పట్టుకు వెళ్ళు, నీ కూతురు బతికి లేవగానే మాకు చూపించు అని ఆజ్ఞాపించాడు. సంతోషంతో నీళ్లు తీసుకొని అతను అడవిలోకి పోయి కూతురు శరీరం పైన చల్లాడు. ఆ మట్టున సుందరి నిద్ర నుంచి లేచినట్టుగా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నది. తండ్రిని చూడగానే ఒక్కసారి బావురుమని అతని మెడ చుట్టేసుకున్నది. ఇదంతా చూస్తూ ఉన్న గొల్ల పిల్లవానికి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే సుందరిని వెంటబెట్టుకుని తండ్రి రాజు దర్శనానికి వెళ్ళాడు. రైతుని ముగ్గురు కూతుళ్లను రాజు చూశాడు. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ సూర్యోదయం చూడడానికి వీలు లేదు. ఇవాళనే సూర్యుడు అస్తమించే లోపల వీళ్ళిద్దరి తలలు తీయించమని శిక్ష విధించాడు. తరువాత సుందరిని పిలిచి, నీవు ఆడుకునే వెండి పల్లెము, గాజు రేకు పండు చూపించుమన్నాడు. తండ్రి వద్దనే ఉన్న ఆట వస్తువులు 2 పెట్టెలో నుంచి తీసి కూతురుకియ్యగా ఆమె వాటిని రాజుగారికి బహుమతి చేసింది. రాజుకు ఆ పల్లెంలో కని విని ఎరుగని వింతలెన్నో కనబడ్డాయి. అంతటా కూతుళ్లతో సహా రైతు ఇక ఇంటికి వెళదామని రాజుగారి వద్ద సెలవు తీసుకోబోయాడు. అప్పుడు రాజుగారు సుందరితో, నువ్వు ఆడుకునే వెండి పల్లెము, గాజు రేగుపండు రాజుల వద్ద ఉండవలసిన వస్తువులు, నీవు కోటలో రాణిగా ఉండవలసిన దానివి అని అనేసరికి సుందరి సిగ్గుతో తల వంచుకొన్నది. అయితే నాకొక్క కోరిక ఉన్నది, మా అక్కలిద్దరికూ శిక్ష తప్పించండి, వాళ్ళు పోతే నేను బతికిన సార్థకత ఏముంటుంది అని ఆమె అన్నది. ఆమె ఔదార్యానికి మెచ్చుకొని రాజు శిక్ష రద్దు చేయించాడు. మంచి ముహూర్తాన రాజుకి సుందరికి అతి వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ సంతోషించారు. నాటి నుంచి రైతు అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటున్నారు. వీరందరూ హాయిగా ఉండడం గొల్లపిల్లవాని సాయం వల్ల కదా. అందుచేత సుందరి ఆ గొల్లవానిని జన్మలో ఎప్పుడు మర్చిపోలేదు. అతనికి అనేకమైన కానుకలిచ్చి తన రుణం తీర్చుకున్నది. కథ సమాప్తం. శుభం.